ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 18వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఆ భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థన దేవుని ఆలయంలో చేసినప్పుడు ఆ చేసినటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క మొర అంతా కూడా దేవుని యొక్క చెవులో చొచ్చినప్పుడు వెంటనే దేవుడు అతనికి ఏం చేశాడంట, అంగీకరించాడు ఆ ప్రార్థనను. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి తన సమస్య దేవునితో చెప్పుకున్నాడో, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి తన బాధ ఎప్పుడైతే దేవునితో చెప్పుకున్నాడో, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి తనలో ఉన్నటువంటి ఏదైతే ఆ గూడు కట్టుకున్నదో ఆ సమస్య అంతా కూడా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆ చేసినటువంటి ప్రార్థన, ఆ చేసినటువంటి మొర దేవుని యొక్క చెవులకు చొచ్చుకొని పోయి చేసేటువంటి ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా ఇక్కడున్నటువంటి భక్తుడు రాస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆలయంలోనికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాలలో జరుగుతూ ఉంటాయి. బిడ్డలారా, అలా జరిగినటువంటి వారి యొక్క సాక్ష్యాలు కూడా కోకొల్లలుగా మనం వింటూ ఉన్నాం కదా. ఉదాహరణకు మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే హన్నా జీవితాన్ని గమనించినట్లయితే తన సమితి అయినటువంటి పెనిన్న హన్నాను మరి అనరాని మాటలంటూ ఎన్నో రీతిలుగా హన్నాను బాధపరిచే వ్యక్తిగా మన ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో హన్నా దేవుని మందిరానికి వెళ్ళినా సరే అంతకుముందు రోజులలో గమనించినట్లయితే హన్నాకు 2 పాలు ఇస్తూ పెనిన్నాకు 1 పాలు ఇస్తూ తన భర్త అయినటువంటి మరి ఎల్కానా ఎంతగానో హన్నాను ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ తన కొరత తీర్చేటువంటి వారు ఈ లోకంలో నాకు ఎవరు లేరు అని చెప్పేసి తన సమితి పెడుతున్నటువంటి బాధ ఏదైతే ఉన్నదో, తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉన్ననో, తను కోపాన్ని పుట్టించేటువంటి మాటలు, విసిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు హన్నా మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా సరాసరి షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదండి. ప్రభువా, నీ దాసురాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ దాసురాలైనటువంటి నాకు మగబిడ్డను దయచే ప్రభువా, అయ్యా నాకు మగబిడ్డను అనుగ్రహిస్తే వాడి తల మీదకి నేను మంగళ కత్తి రానివ్వను ప్రభువా, నీకు నేను ప్రతిష్ఠిస్తాను ప్రభువా అని చెప్పి మొక్కుబడి చేసుకున్నప్పుడు, ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆమె మూలుగులతో దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏలీ అంటాడు, ఇంత మత్తురాలుగా ఉన్నావేంటి అన్నప్పుడు, అయ్యా నా గోడు నేను దేవునితో చెప్పుకుంటున్నాను, నా బాధ నేను దేవునితో చెప్పుకుంటున్నానని చెప్పి అలాగా తన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆలయంలోనికి వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి మందిరంలో తన సమస్య అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ప్రియులారా, చూడండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రత్యక్షత చూడండి. దేవుని సన్నిధిలో ఆ యొక్క స్త్రీ వచ్చి కన్నీరు విడిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆమె చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమె చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి వెంటనే హన్నాను ఎల్కానాను దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచినట్లుగా మంచి కుమారుడైనటువంటి సమూయేలును వారికి అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదండి. దావీదు కూడా నేను నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి నా హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంది, నా హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంది, నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన వాక్యాలు ఎన్నోసార్లు రాశాడు కదండి. ఎప్పుడు చూడు దేవునితో గడపాలని, దేవుని మందిరంలో గడపాలని, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని దావీదు ఎప్పుడూ ఆశిస్తూ ఉండేవాడు కదా. అన్నా కూడా దేవుని ఆలయానికి వెళ్ళి జవాబు తెచ్చుకుంది కదా. ఈరోజు నీ ప్రార్థనలు కూడా
అంగీకరించబడాలంటే, నీ సమస్యల నుంచి కూడా నువ్వు విడుదల పొందాలంటే, నీకున్నటువంటి కష్టాల నుంచి కూడా నువ్వు విడుదల పొందాలంటే, నీకున్నటువంటి బలహీనతల నుంచి కూడా నీవు విడుదల పొందాలంటే, నీవు కూడా సరాసరి దేవుని ఆలయానికి వెళ్ళు. నీ మందిరంలో దగ్గర ఎక్కడ ఆలయం ఉందో వెతుక్కొని వెళ్ళు. నీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ దేవుని మందిరం ఉన్నదో వెతుక్కుంటూ వెళ్ళు. దేవుని ఆలయంలోనికి వెళ్ళి మోకరించి నీ గోడు, నీ సమస్య, నీ బాధ, నీ కష్టం అంతా కూడా నువ్వు దేవునితో మాట్లాడుకో. దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడు. యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభు అని అడుగు. నీ మనసు విప్పి మాట్లాడుకో. దేవుని ఆలయంలోనికి వెళ్ళు. నీ పరిస్థితి అంతా కూడా దేవుని దగ్గరకు ఒప్పేసుకో. నీ పరిస్థితి అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకో. దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. దేవుడు ఆ స్థలంలో సంచరిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైనటువంటి మందిరము, ఆయన ఆలయము, ఆయన నివసించే స్థలము, ఆ స్థలము ఆయన యొక్క గుడారములో ఆయన నివసిస్తూ ఉంటాడు. బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధతను సంపాదించుకుంటావు. దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో వెతుక్కుంటూ వస్తాయి. దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో కార్యాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా తప్పక కార్యం చేస్తాడు. నీ కుటుంబం మీద కనికరాన్ని చూపుతాడు. నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. ఆయన ఆశీర్వాదాలన్నీ నీ తల మీదకు వస్తాయి. నీకున్న శాపము, నీకున్న దరిద్రత, నీకున్నటువంటి కట్లు, నీకున్న బంధకాలన్నీ కూడా ఆయన తెంచివేసి ఆశీర్వాదానికి వారసుడు ఉన్నట్లుగా, ఆశీర్వాదానికి కర్తగా ఉన్నట్లుగా ఆయన నిన్ను నిలబెట్టువాడై ఉన్నాడు. బిడ్డలారా, వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. వారి ప్రార్థన ఆయన చెవులలో ఎలా చొచ్చిందో నీ ప్రార్థన కూడా దేవుని చెవులలో చొచ్చి నీకు కూడా సమాధానం వస్తుంది, నీకు కూడా నెమ్మది వస్తుంది, నీకు కూడా ఆరోగ్యం వస్తుంది. కనుక అలా చెయ్యి. దేవుడు నీటి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. నీ ఆలయాన్ని వెతుక్కునేవారుగా, నీ మందిరాన్ని వెతుక్కునేవారుగా, నీ పరిశుద్ధమైన స్థలములో జీవించేవారుగా, అయ్యా నీ పరిశుద్ధ మందిరంలో నాయన వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ మందిరంలో నాయన కూర్చొని నీ పాదాలు పట్టుకొని ప్రభా, నీ మందిరంలో గోజాడు వ్యక్తులుగా నిలబెట్టుమని వేడుకుంటున్నాను. హన్నా వలె, యాకోబు వలె ప్రభా, దావీదు వలె ప్రభా, కోరాహు కుమారుల వలె నా ప్రభా నీ ఆలయాన్ని ప్రేమించేవారుగా, అయ్యా నాయన నీ బలిపీఠం దగ్గర చేరి నాయన అయ్యా నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కోరుకునేవారుగా వారు ఉన్నట్లుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి అలాంటి కృప అనుగ్రహించమని, ఎవరు సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి విడిపించమని, ఎవరు బాధల్లో ఉన్నారో ఆ బాధల నుండి విడిపించమని, ఎవరి కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల నుండి విడిపించమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.